ఓకే కదా, మిర్రర్ ఇమేజ్ లాగా రివర్స్ పడి మీకు ఏదైనా ఛాన్స్ ఉంటే మీరు ట్రై చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు విజయస్ డ్రీమ్ వరల్డ్. ఎలాగున్నారండి అందరూ? ఇక్కడ నేను పాతగా యూజ్ చేయని బట్టలను తీసుకొని ఒక డిఐవై చేయాలని ట్రై చేస్తున్నాను. ఈ డిఐవై అనేది నేను కుషన్ కవర్ను తయారు చేయాలా అని ఫిక్స్ అయ్యాను. అందుకోసం కుషన్ కవరు అండ్ కుషన్ రెండు తయారు చేస్తున్నాను అనమాట. పిల్లలవన్నీ యూజ్ కానీ బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ ఇలాగా కవర్ చేసి కవర్లో దీంతో కుషన్ 16x16 చేసినాను అనమాట. కుషన్ 16x16 చేసి ఇప్పుడు దానికి కుషన్ కవర్ కోసము ఇప్పుడు పెయింటింగ్ చేసినాం కదా, అదనమాట. ఆ కవర్ను స్టిచ్ చేసి దీనికి తొడిగి చూద్దాము. 2 కుషన్స్కి 2 అనమాట. ఇవి 2 చేసిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. కుషన్స్ ఇలా లోపల స్టఫ్ చేసి పెట్టాను అనమాట. అవన్నీ హార్డ్గా ఉంటాయి కదా, అవంతా కట్ చేసి పక్కకు తీసినాను. దీనివల్ల వేస్ట్ బట్టలు ఇదంతా వేస్టేజ్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. బట్టలు పిల్లలకి చాలా త్వరగా అన్ని పైకి వెళ్ళిపోతూ ఉంటాయి, అవి సరిపోవు అనమాట, టైట్ అయిపోతూ ఉంటాయి. సో అలాగా ఆ బట్టలను ఇక్కడ యూజ్ చేసుకున్నాను అనమాట. మనం చూసుకున్నట్లయితే మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు అప్పట్లో. ఇప్పుడు ఏమైందంటే అన్ని ప్రతిదీ న్యూది, ఇవి ఎంత వర్క్ చేసేకి ఎందుకు అనేసి బిజీ లైఫ్లో మేబీ ఇది కూడా కష్టమై ఉండొచ్చు. కానీ ఎవరైతే ఛాన్స్ ఉంటుందో అట్లాంటిది వేస్ట్ను మినిమలైజ్ చేసేకి నేను ఇలాగ ట్రై చేస్తున్నాను. ఓకేనా, మీకు ఏదైనా ఛాన్స్ ఉంటే ట్రై చేయండి. ఫస్ట్ వీడియోలో మనం పిల్లల స్కూల్ డ్రెస్తో కుషన్ కవర్ చేయడానికి క్లాత్ కట్ చేసుకున్నాం కదా. మన కుషన్ సైజ్ వచ్చేసి 16x16 ఇంచెస్ అనుకున్నాను. కాబట్టి కుట్టేటప్పుడు సైడ్స్లో కొంచెం క్లాత్ పోతుంది కాబట్టి నేను విడ్త్ అనేది 17 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 37 ఇంచెస్ తీసుకున్నాను. 37 ఇంచెస్ ఎందుకంటే బ్యాక్ సైడ్లో మనం కవర్ చేసేటప్పుడు అది ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యేలాగా ఫోల్డ్ చేస్తాం కదా, అందుకోసం లెంత్ కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. కట్ చేసుకునే తర్వాత ఒక చాక్ పీస్ తీసుకొని ఈ ఫ్లవర్ డిజైన్ను డ్రా చేసుకున్నాను అనమాట. నేను 2 కుషన్ కవర్స్ చేస్తున్నాను కాబట్టి రెండు దానిల మీద సేమ్ డిజైన్ రావాలనుకున్నాను. కాబట్టి ఒక క్లాత్ని ఇంకో క్లాత్ మీద పెట్టేసి ట్యాప్ చేసేసుకున్నాను. ఇక్కడ డిజైన్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యింది కానీ ఒక ట్విస్ట్ జరిగింది. అదేంటంటే నేను కూడా ఫస్ట్ నోటీస్ చేయలేదన్నమాట. ఇట్లా ట్యాప్ చేయడం వల్ల ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ డిజైన్ అనేది మిర్రర్ ఇమేజ్ లాగా పడిపోయింది అనమాట. అంటే స్టెమ్ ఒక సైడ్ ఉంటే ఇంకో సైడ్కి పడిపోయింది అనమాట. కానీ చూసేటప్పుడు ఆల్మోస్ట్ 2 సేమ్ లాగే అనిపించినాయి, బ్యూటిఫుల్గా అనిపించింది. అది నేను ముందు చూడలేదన్నమాట. తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేసినాను. సో చేంజ్ చేయలేదు, అలాగే కంటిన్యూ చేసేసాను, బాగానే ఉంది కదా అనేసి. ఇప్పుడు పెయింటింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఫ్లవర్స్ కోసము పింక్ షేడ్ను యూజ్ చేస్తున్నాను. కొన్ని ఫ్లవర్స్కి ఏమో ఓన్లీ పింక్ కలర్ని యూజ్ చేసిన, ఇంకొన్ని ఫ్లవర్స్కి ఏమో వైట్ పింక్ కాంబినేషన్తో యూజ్ చేసినాను అనమాట. యాక్చువల్లీ నా దగ్గర బేస్ కలర్స్ మాత్రమే ఉన్నాయి, చాలా డిఫరెంట్ కలర్స్ అన్నీ లేవు. సో నేను ఈ బేస్ కలర్స్తోనే అన్ని మిగతా కలర్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నాకు పింక్ కలర్ కావాలంటే వైట్ కలర్ తీసుకొని అందులో కొంచెం రెడ్ యాడ్ చేసేసుకుంటే ఇట్లా లైట్ పింక్ వచ్చేసింది. అలాగే మెరూన్ కలర్ కావాలంటే వైట్ కలరు అందులో కొంచెం రెడ్ అలాగే కొంచెం బ్లాక్ యాడ్ చేస్తే మెరూన్ వచ్చింది. అది నాకు కావాల్సినంత, నాకు ఏ కలర్ కావాలనో ఆ కలర్ వచ్చే వరకు కొంచెం యాడ్ చేసుకుంటా ట్రై చేశాను అనమాట. ఈ విధంగా కలర్స్ వచ్చినాయి. ఫన్నీ థింగ్ ఏమంటే ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ నేను పిల్లల్ని అడిగి వాళ్ళతో తెలుసుకున్నాను. వాళ్ళకి ఇప్పుడు కలర్స్ మీద నాకంటే ఎక్కువ ఐడియా ఉంది. ఈ కలర్ రావాలంటే ఏం కలపాలి అని అడిగితే వాళ్ళు వెంటనే చెప్పేస్తున్నారు. సో వాళ్ళ సజెషన్ తీసుకుంటూ నేను కలర్స్ ప్రిపేర్ చేసుకున్నాను. పెయింటింగ్ చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే చాలా ఇన్వాల్వ్ అయిపోతాము. ఒక్కొక్క ఫ్లవర్ కంప్లీట్ అయ్యే కొద్దీ మనం కుషన్ లుక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అది బ్యూటిఫుల్గా కనిపిస్తా అంటే ఇంకొంచెం చేద్దామని అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఒకే సిట్టింగ్లో మొత్తం కంప్లీట్ చేయాలని నేను ట్రై చేయను. కొంచెం టైర్డ్గా అనిపిస్తే కొంచెం బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసేసుకుంటాను. తర్వాత ఫ్రెష్గా అనిపించినప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నాకు ఈ ప్రాసెస్లో బాగా నచ్చింది ఏంటంటే సింపుల్గా మిగిలిపోయిన క్లాత్, కొంచెం పెయింట్, కొంచెం పేషెన్స్తో ఇవన్నీ కలిస్తే మన చేతుల్లో ఒక బ్యూటిఫుల్ కుషన్ కవర్ అనేది తయారైపోయింది అనమాట. అది చాలా హ్యాపీ అనమాట. ఇక్కడైతే పింక్ ఇచ్చిన, ఇక్కడ వైట్ పింక్ 2 మిక్స్తో ఇచ్చేసాను అనమాట. ఇక్కడ దగ్గర చూస్తే ఇక్కడ పర్పుల్ కలర్ ఉంది చూడండి, పర్పుల్ కలర్ వచ్చిన ఈ మాదిరిగా పెయింటింగ్ అనేది లాస్ట్కి ఇట్లా వచ్చింది అనమాట. ఫైనల్ అవుట్పుట్ ఇది ఒకటి. ఇంకోటి కూడా సేమ్ అనమాట. 2 కుషన్స్ కోసం చేసినాను నేను. ఇంకోటి ఇట్లా వచ్చింది, ఇంకోటి 2. ఈ రెండింటికి ఇప్పుడు స్టిచ్ చేసేసుకున్నాము. కలర్ అయితే బాగానే వచ్చింది, పర్లేదు. కాకపోతే చెయ్యి ఇంకొంచెం మంచిగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే చెయ్యి కొంచెం బాగా మంచిగా తిరుగుతుంది అనమాట. ఈ వంపులు ఇవన్నీ ఇది ఏమంటే క్లాత్ కొంచెము ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదా, అలా ఉంది కాబట్టి బ్రష్ మూవ్ కావట్లేదు అసలు. లాస్ట్ టైం నేను లోటస్ ఫ్లవర్ వేసాను కదా, దానికి బాగా ఈజీగా మూవ్ అయిపోయింది. దీనికి పోవట్లేదు అసలు, బ్రష్ మూవ్ కావట్లేదు. చూడాలి అంటే క్లాత్ని బట్టి కూడా మనకు కొంచెం ఫస్ట్ ట్రై చేసేటోళ్ళు ఇట్లా ప్యాంట్ క్లాత్ ఇలాంటి కాకుండా మామూలు కాటన్ ఉంటుంది కదా, సాఫ్ట్ క్లాత్, వాటి మీద అయితే బాగా ఈజీగా పోవచ్చు. ఇలాంటివి అనుకో కొంచెం ఇబ్బంది పెట్టినట్లు ఉంటుంది.
ఓకేనా. ఫైనల్గా అవుట్పుట్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ వీటిని ఏం చేయాలా చూద్దాం రండి. నేను విన్నదాని ప్రకారము పెయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత క్లాత్ని రివర్స్ చేసి ఐరన్ చేస్తే కలర్ కొంచెం సెట్ అవుతుంది అని విన్నాను. అలాగే వాష్ చేసినప్పుడు కూడా పెయింట్ ఫేడ్ అవ్వకోకుండా ఉంటుందని చెప్పారు. అందుకే నేను క్లాత్ని రివర్స్ చేసి ఐరన్ చేస్తున్నాను. సేఫ్టీ కోసం కింద ఒక పేపర్ను కూడా పెట్టుకున్నాను. ఐరన్ చేసిన తర్వాత పెయింట్ ఏమీ పీల్ అవ్వలేదు, అలాగే పేపర్కి కూడా స్టిక్ అవ్వలేదు. సో నాకు కొంచెం కాన్ఫిడెంట్ వచ్చేసింది అనమాట, ఇదేమీ అతుక్కోవట్లేదు, పెయింట్ ఏం పోవట్లేదు అనేసి. ఇప్పుడు స్టిచ్ చేసిన కుషన్ కవర్ని రివర్స్ చేసుకొని స్ట్రైట్ చేసుకోవాలి. స్ట్రైట్ చేసుకొని వాటిని కార్నర్స్ని నీట్గా బయటికి తీసేసుకున్నామంటే చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. బాగా చూడండి ఎంత బాగుందో, నిండుగా పూరిలాగా ఉబ్బింది అది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మీతో. 8 to 13 years ఏజ్ మధ్యలో ఉన్న గర్ల్స్ పేరెంట్స్కి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఈ ఏజ్లో పిల్లల బాడీలో స్లోగా చాలా చేంజెస్ స్టార్ట్ అవుతాయి. హైట్ పెరగడం, బాడీ చేంజెస్ రావడం, పీరియడ్స్ గురించి డౌట్స్ రావడం, ఇవన్నీ వాళ్ళకు కొత్తగా ఉంటాయి. కానీ చాలామంది పిల్లలు ఈ విషయాల గురించి పేరెంట్స్ని డైరెక్ట్గా అడగడము కొంచెం హెజిటేట్ చేస్తారనమాట. అలాగే పేరెంట్స్కి కూడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎంతవరకు చెప్పాలి అనే విషయాలు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటాయి. అలాంటి టైంలో పిల్లలకు ఈజీగా అర్థమయ్యేలాగా పిక్చర్స్తో, సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో ప్యూబర్టీ, పీరియడ్స్, బాడీ చేంజెస్, హైజీన్ ఇలాంటి విషయాలన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అలాంటి బుక్స్ మనకు బయట అవైలబుల్గా ఉన్నాయి. వాటిలో ఒకటి మంచిది చూసి పిల్లలకు ఇస్తే వాళ్ళు కొంచెం చదువుకుంటారు. వాళ్ళ చదువుతో పాటు మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏమంటే పిల్లలకు స్కేరీగా చేయకోకుండా ఇది నార్మల్ ప్రాసెసే అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎస్పెషలీ ఫస్ట్ పీరియడ్ రావడానికి ముందే గర్ల్స్కి బేసిక్ అవేర్నెస్ ఉంటే సడన్గా పీరియడ్ వచ్చినప్పుడు వాళ్ళు భయపడకుండా ఉంటారు. నా బాడీకి ఏదో ప్రాబ్లం వచ్చింది అని అనుకోకుండా ఇది గ్రోయింగ్ అప్లో ఒక నార్మల్ చేంజ్ అని వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. పేరెంట్స్ కూడా ఒకేసారి సీరియస్ లెక్చర్ ఇచ్చే బదులు పిల్లలతో ఇలాంటి బుక్స్ చూస్తూ ఒక్కొక్క టాపిక్ను స్లోగా డిస్కస్ చేయొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పీరియడ్స్ గురించి మాత్రమే కాదండి, పర్సనల్ హైజీన్, బాడీ ప్రైవసీ, సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ లాంటి బేసిక్ అవేర్నెస్ కూడా ఏజ్ అప్రాప్రియేట్గా పిల్లల ముందు చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన జనరేషన్లో చాలామందికి విషయాలు ముందుగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎక్స్పీరియన్స్ అయ్యాకే తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు పిల్లలకు ఇన్ఫర్మేషన్ ముందే అందుబాటులో ఉంది. స్కూళ్ళల్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ను ముందే తెలియజెప్తున్నారు. మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని కంఫర్టబుల్ వేలో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే చాలు. చూసినారు కదా, చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చింటే ఒకసారి కామెంట్లో చెప్పండి ఎట్లా నచ్చింది ఏమి అనేది. ఓకేనా. చూడు, నాకు ఏమి రాదు, నేనే చేస్తున్నానంటే మీరు ఇంకా ఖచ్చితంగా చేయగలుగుతారు. కాబట్టి ట్రై చేయండి. చూడండి, ఫుల్ డిజైన్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఇదంతా చేసేకి నాకు 5 days టైం పట్టిందండి. అంటే కంటిన్యూగా కాదు, ఇంట్లో పనులు, పిల్లలు అందరూ చూసుకొని వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను రెస్ట్ తీసుకుంటూ నిదానంగా చేస్తే 5 days పట్టింది. కాబట్టి ఈ డిజైన్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.